హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం ఇల్లాలు వ్లాగ్స్. ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. అలాగే ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి. ఈరోజు నా వీడియో వచ్చేసి పూరీ విత్ ఎగ్ కర్రీ. ఇందులో మనం ముందుగా పూరీ కోసం గోధుమ పిండి తీసుకుని అందులో కాస్త ఉప్పు అలాగే వంట సోడా వేసుకుని కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని మంచి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న దాంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మనం ఒక 2 minutes కలిపి దాన్ని కాసేపు పక్కన పెడదాం. అలా ఆయిల్ వేసి కలిపితే ఏమవుతుందంటే పిండి కాస్త మంచిగా అవుతుంది, పూరి బాగా ఉబ్బుతుంది అనమాట, మంచిగా వస్తుంది. అయితే దీన్ని పక్కన పెట్టిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్, మిర్చి అలాగే ఆనియన్ వేసి వేయించుకోవాలి. అది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మళ్ళీ వేయించుకోవాలన్నమాట. ఇవి మంచిగా వేగిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంచిగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు పసుపు వేసి మళ్ళీ కాసేపు వేయించి మూత పెడితే కాస్త అవన్నీ ఉప్పు కాస్త వాటర్ అవి వచ్చి ఉల్లిపాయలు మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఇవన్నీ మగ్గిన తర్వాత అందులో కొంచెం కారం అలాగే ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో మనం ఎగ్స్ వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటే మనకి ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. అయితే మనం ముందుగా ఆల్రెడీ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి. నేను గోధుమ పిండితో చేశాను. మీకు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో అంటే కొంచెం ఎంతో కొంత కాస్తన్నా మంచిది కదా అని చెప్పేసి నేను గోధుమ పిండితో చేశాను. గోధుమ పిండితో చేసినా సరే మంచిగా పొంగుతాయండి. పిండిని ముందుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని వాటిని కొంచెం మందంగా లైట్గా కొంచెం మందంగా చేసుకున్నామంటే మనకి పూరీలు మంచిగా పొంగుతూ వస్తాయి. మంచిగా చిన్న చిన్న పూరీలాగా చేసుకుని వీటిని మనం ముందుగా మనకి పొయ్యి మీద పెట్టుకున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుని మంచిగా వేయించుకోవాలి. చూడండి, నేను కొంచెం మందంగా చేస్తున్నాను. చూడండి, ఇలా కొంచెం మందంగా చేసాము అంటే పూరీలు మనకి ఎంత కావాలంటే అంతలా పొంగుతూ వస్తాయి అన్నమాట. ఇప్పుడు చాలా బాగుంటాయి. మనం రోజు మైదా కొంచెం అవాయిడ్ చేయడం మంచిది కదండి. మైదా అంత మంచిది కాదు కదా, కాబట్టి నేను కాస్త గోధుమ పిండితో చేశాను అనమాట. చూడండి ఎంత మంచిగా పొంగుతూ వస్తున్నాయో పూరీలు, అంత బాగా వస్తాయి. మీరు కూడా కొంచెం మందంగా చేసుకుని అలాగే అందులో కాస్త పిండిలో కలిపేటప్పుడు ఆయిల్ కూడా వేసుకున్నారంటే పూరీలు మంచిగా వస్తాయి. ఓకే, ఇలా రెడీ చేసుకున్న పూరీల్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ తరం ఇల్లాలు వ్లాగ్స్.